నాది ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కాదు. బట్ ముందే చెప్తున్నా, నేను ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తలే, బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ సీజేపీకి అయితే అసలుకే చేయను. ఇంకా ఇండియాలో ఇంకెన్ని ప్రొటెస్టులు జరుగుతున్నాయి మీకు తెలుసా? అక్కడ ప్రొటెస్ట్ తప్ప మిగతా అన్నీ జరుగుతున్నాయి గాయస్. ఏం తెలియని స్టూడెంట్స్ వాళ్ళకి అక్కడికి వచ్చి మాకు జస్టిస్ కావాలన్న స్టూడెంట్స్ తన్ను తిన్నారు. మనం చేయాల్సింది ఏంటి? ప్రొటెస్ట్ చేయాలి, గొడవలు కాదు. సో హాయ్ గైస్, ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనం కొన్ని వీక్స్ నుంచి చూస్తున్నాం కదా ఇన్స్టాగ్రామ్లో, న్యూస్లో నీట్ ప్రొటెస్ట్ అనేసి. సో దాని గురించి మాట్లాడదామని. నాది ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కాదు, బట్ దాని గురించి ఒకసారి మాట్లాడాలనిపించింది అంతే. ముందే చెప్తున్నా, నేను ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తలే, బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ సీజేపీకి అయితే అసలుకే చేయను. సో చెప్తున్నా ముందే. సో ఫస్ట్ థింగ్ సీజేపీ గురించి మాట్లాడదాం మనం. సీజేపీ ఎట్లా ఫామ్ అనేది. సూర్యకాంత్ అనే ఒక జడ్జి గారు, తను హైకోర్టులో ఏం చెప్పాడంటే, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అంతా కాక్రోచెస్ అనేసి. సో దాన్ని తీసుకొని మన మిస్టర్ అభిజిత్ గారు ఏం చేశారంటే, ఒక కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పేజ్ స్టార్ట్ చేసిండు. ఏమని, మనం అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అంతా కాక్రోచెస్, జెన్జీ అంతా కాక్రోచెస్ అనేసి యూత్ని రెచ్చగొట్టిండు చాలా. సో మన యూత్ అంతా ఏం చేశారు, మనల్ని అట్లా అంటారు, మనకంటే ఒక పేజ్ ఉంది కదా సీజేపీ అనేసి, ఆ పేజ్ని మనం ఫాలో అవుదాం అనేసి ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. సో బ్యాక్ ఎండ్ ద స్టోరీ ఏంటంటే, తను అన్నది, సూర్యకాంత్ సార్ అన్నది ఏంటంటే, అన్ఎంప్లాయ్మెంట్ యూత్, బట్ అన్నది ఏంటంటే, ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ తోటి, ఫేక్ డిగ్రీస్ తోటి ఒక కంపెనీస్లో జాయిన్ అవుతారు వాళ్ళని కాక్రోచెస్ అన్నారు. ఆ తర్వాత ఆయన క్లియర్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. సో సరే, సీజేపీ పేజ్ క్రియేట్ అయింది, సీజేపీ పార్టీ ఫామ్ అయింది, ఓకే డన్. ఇప్పుడు కొన్ని మీమ్ పేజెస్ ఏం చేసినాయంటే, సో కాల్డ్ సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా, సో మనని కాక్రోచెస్తో పోల్చారు, మనం కాక్రోచెస్ అంటే యూత్ అంటే జెన్జీ అంటే అంతా చీప్ అయిపోయింది అన్నట్టు ఒకటి క్రియేట్ చేసి సో రెచ్చగొట్టిరు. సో వీళ్ళు ఏం చేశారంటే, పేజ్కి ఇమ్మీడియట్గా ఫాలోవర్స్ అని మస్తు ట్రై చేసారు, చాలా పేజెస్ ట్రై చేసినాయి. నేను అన్ని మీమ్ పేజెస్ అంటలే, కొన్ని మీమ్ పేజెస్ అంటున్నా, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నాను. సో వీళ్ళందరూ చాలా చేశారు. సో వీళ్ళు ఏం చేశారంటే, కంపేర్ చేశారు కాంగ్రెస్ పేజ్కి, లైక్ బీజేపీ పేజెస్కి, ఇట్లా కంపేర్ చేశారు. మన పేజ్కి ఇంకా జల్దీ ఫాలోవర్స్ రావాలి వీళ్ళందరూ ఇట్లా కంపేర్ చేసి స్టూడెంట్స్ రెచ్చగొట్టి మొత్తం యూత్ని ఇట్లా రెచ్చగొట్టాడు. చలో డన్, మంచిగా ఫాలోవర్స్ గెయిన్ అయ్యారు. సో ఇప్పుడు నాకు తెలిసి అదే ఇక పొలిటికల్ పేజెస్లో అదే ఒక హైయెస్ట్ ఫాలోవర్డ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ పేజ్, అదే నాకు తెలిసి పొలిటికల్ పేజెస్లలో అది. సో పేజ్ క్రియేట్ చేశారు. తర్వాత ఇక మిస్టర్ అభిజిత్ ఏం చేశారంటే, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి మాట్లాడడం, ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఎక్కడ, జంతర్ మంతర్లో, ఢిల్లీలో. సో అక్కడ పోయి మంచిగానే కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి అంత ముందుకు ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ రాకముందు వరకు ఆ ప్రొటెస్ట్ నీట్గా జరిగింది. సో అప్పుడు వచ్చిన వాళ్ళే స్టూడెంట్స్, వాళ్ళు యాక్చువల్గా స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు. అంతకుముందు వాళ్ళు ఏ ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేయలేరు, ఏం చేయలేరు, వాళ్ళంతా వాళ్ళే వచ్చి ప్రొటెస్ట్ గురించి మాట్లాడారు అంతే. ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ వచ్చారో అప్పటి నుంచి ఇవన్నీ జరిగినాయి. సో ఫస్ట్ మనం దాని గురించి మాట్లాడదాం. ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారో, మేలో జరిగింది ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం. సో అప్పుడు ఏంది, ఓన్లీ ప్రొటెస్ట్ గురించే మాట్లాడారు. సో స్టూడెంట్స్ కూడా పోయి ప్రొటెస్ట్ చేశారు. నేను కూడా సపోర్ట్ చేస్తాను. నేను ఇది వీడియో చేయడం కారణం కూడా స్టూడెంట్స్కి సపోర్ట్ చేయడానికి, స్టూడెంట్స్ గురించే చేస్తున్నాను వీడియో కూడా. సో ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మంచిగా నడిచింది ప్రొటెస్ట్. సో అప్పుడు ఏ గొడవలు కాలేదు, పోలీసు వాళ్ళు కూడా ఎవరిని ఏమనలేరు, ప్రొటెస్ట్ అనేది ట్రీట్ చేశారు మంచిగానే. వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉన్నారు. సో ఇంతే మంచిగా నడిచింది. ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ వచ్చారో ఇది కొంచెం హై అయిపోయింది, కొంచెం దీనికి వెయిట్ పెరిగింది. సో దీనికి ఏమైందంటే, బేసిక్గా ఇది న్యూస్ మొత్తం నేషనల్ వైడ్గా పోయింది. సో వేరే అసలు స్టూడెంట్స్ కాదో తెలియదు, చాలామంది ఎక్కడి నుంచో వచ్చారు ఆ ప్రొటెస్ట్లో. ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వాలన్నంత వరకు ఆ ప్రొటెస్ట్లో 50% ఆఫ్ ది పీపుల్ స్టూడెంట్స్ ఉంటే 50% ఆఫ్ ద పీపుల్ స్టూడెంట్స్ కాదు నాకు తెలిసి. దే ఆర్ ప్రిటైనింగ్ లైక్ ఏ స్టూడెంట్స్ అయితే, ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ అయితే ఏ ఒక్క గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయరు. నీకు కావాల్సింది ఏంది, నీట్ ప్రొటెస్ట్, మన ఎగ్జామ్ లీక్ గురించి దాని గురించి మాట్లాడాను. నేను దాని బరాబర్ నేను కూడా సపోర్ట్ ఇస్తాను, దాని గురించి నేను కూడా ఫైట్ చేస్తాను. కానీ అక్కడ పోయిన తర్వాత సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్ అందరూ ఏం చేశారంటే, మన దేవుళ్ళని తిట్టడము, ఆర్మీని తిట్టడము. అరే మీరు చేసేది ప్రొటెస్ట్ అన్నప్పుడు దేవుడు ఎందుకు వచ్చారు మధ్యలో, బీజేపీ పార్టీ ఎందుకు వచ్చింది, ఆర్ఎస్ఎస్ ఎందుకు వచ్చింది? మీరు ప్రొటెస్ట్ అన్నప్పుడు ప్రొటెస్ట్ గురించే మాట్లాడాలి కదా, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి?
ఇవన్నీ ఒక పక్క పెడితే మిమ్మల్ని ఇండియన్ ఆర్మీ ఏమన్నదరా? ఇండియన్ ఆర్మీ తిట్టడం ఏంది నాకు అర్థం కాదు. మళ్ళీ మంచిగా వీడియోస్ పోస్ట్ చేస్తూ నీట్గా తిట్టుకుంటా. అంత అంత డేర్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? అంటే ఇండియన్ ఆర్మీ తిడితే ఎవరిని ఏమనరా? ఎవరు ఏమనరా వాళ్ళని? అంటే దేవుళ్ళని తిడితే ఎవరు ఏమనరా అనుకుంటారా వాళ్ళని? అంటే ఎట్లా వీళ్ళు ఇట్లా? సో ఇట్లా నడుస్తుందని ప్రొటెస్ట్ అన్నప్పుడు ప్రొటెస్ట్ గురించి మాట్లాడాలి. నేను కూడా సపోర్ట్ చేస్తాను. ప్రొటెస్ట్ అన్నప్పుడు ప్రొటెస్ట్ లానే చేయాలి. మీరు అందులో దేవుళ్ళని తీసుకొచ్చి తిట్టు. అసలు మీ దేవుళ్ళని మీకు తిడితే మీకు ఏంది పెద్ద తోపు అనుకుంటారు దేవుళ్ళని తిట్టేసరికి? మీరు అంటే మీరు దేవుళ్ళని తిడితే పెద్ద మేము ఎడ్యుకేటెడ్ అనుకుంటారా? నాకు అర్థం కాదు. ఆడికి పోయిన తర్వాతనేమో దేవుళ్ళ గురించి తిట్టడాలు, ఆర్ఎస్ని తిట్టడము, ఏమంటారు. మొన్న ఒక వీడియో చూసిన, ఔరంగజేబ్ బ్యానర్ వేసుకొని తిరుగుతారు. అరే నాకు మధ్యలో ఏంది, ఆయన కూడా ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తుండా? ఆయన ఎందుకు వచ్చిండు నాకు అర్థం కాలేదు. అని వీ వాంట్ ఉమర్ ఖలీద్ బ్యాక్ అంట, అది ఎందుకు వచ్చినారా? మీ బ్యానర్ల మీద ఉండాల్సింది ఏంది? వీ వాంట్ జస్టిస్, ధర్మేందర్ రీజన్ కావాలి, ఇవి ఉండాలి. మనం చేయాల్సింది ఏంది? ప్రొటెస్ట్ చేయాలి, గొడవలు కాదు. మతాలను తీసుకొచ్చారు, దేవుళ్ళని తీసుకొచ్చారు, ఇవన్నీ ఎందుకు వచ్చినారా మీకు మధ్యలో? అంటే ఇవన్నీ ఇట్లా అంటే మీరు తోపా? అంటే మీరు ఇట్లా దేవుళ్ళని తిడితే మిమ్మల్ని ఏమన్నారు? అరే వీళ్ళు ఎడ్యుకేటెడ్ అనుకుంటారా మీరు? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి మీకు? ఇంకా ఇండియాలో ఇంకెన్ని ప్రొటెస్టులు జరుగుతున్నాయి మీకు తెలుసా? మధ్యప్రదేశ్లో జరుగుతుంది, ఉత్తరాఖండ్లో జరుగుతుంది, వైజాగ్లో జరుగుతుంది, గుజరాత్లో జరుగుతుంది, మణిపూర్లో జరుగుతున్నాయి. ఎన్ని ప్రొటెస్టులు జరుగుతున్నాయి. మరి వీటి గురించి ఎవరు మాట్లాడరు. అంటే ఇప్పుడు ఏంది? ఓన్లీ సీజేపీ ప్రొటెస్ట్ చేసిన ప్రొటెస్టా? ఒకటి పేపర్ లీక్ ఒకటే ప్రొటెస్టా? ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు స్టూడెంట్స్ అందరినీ. ఏంది? వీ షుడ్ డిస్ట్రాయ్ ద గవర్నమెంట్, వీ డిస్ట్రాయ్ ద బీజేపీ అన్నట్టు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసిండ్రు. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరు ఎట్లా అయిపోయారంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బయట ఇన్ని ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి కదా, దాని గురించి మరి ఎవ్వరు మాట్లాడాడు. ఇది ఒక్కటే ప్రొటెస్ట్ లాగా అనిపిస్తుంది. అంటే అవి ప్రొటెస్ట్లు కావా? దానికి ఎవ్వరు సపోర్ట్ చేయడు. దాని గురించి ఒక్కటి స్టోరీ పెట్టడం చూడలే. ఇవైతే ఒకటే పెడతారు స్టోరీలు. అసలు వీళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ పేపర్ నీట్ లీక్ గురించి అయితే ఎన్ని స్టోరీలు పెడుతున్నారు తెలుసా? బయట ఇంకెన్ని ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి వాళ్ళకి తెలుసా? వీటి గురించి అయితే ఒకటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెడుతున్నారు. కానీ మీకు అంతా దేశం మీద భక్తి ఉంటే, మీకు అంతా ఇంట్రెస్ట్ ఉంటే చాలా ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. వాటి మీద కూడా డిఫెండ్ చేయరు, వాటి మీద కూడా పోరాడుర్రి. దాని గురించి ఒక్కడైనా మాట్లాడినా? లేదు, మాట్లాడరు. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు కదా మాట్లాడడానికి. అక్కడ ఇలాంటి సీజేపీ పేజ్ ఏం లేదు కదా. అలా ఇంకోటి మీరు చూస్తే మొన్న లాఠీ చార్జ్ అయింది కదా, అప్పటి వరకు అందరు ఉన్నారు అక్కడ. లాఠీ చార్జ్ అయిన వారికి సోనం వాంగ్చుక్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. మన మిస్టర్ అభిజిత్ గారు తనని అరెస్ట్ చేశారంట. సో కాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఎవ్వరు లేరు. రెచ్చగొట్టిరు స్టూడెంట్స్ని, అమాయకమైన స్టూడెంట్స్ రెచ్చగొట్టి కాల్ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఎస్కేప్ అయిపోయారు. ఇప్పుడు అక్కడ తన్నులు తిన్నది ఎవరు తెలుసా? ఏం తెలియని స్టూడెంట్స్. వాళ్ళకి అక్కడికి వచ్చి మాకు జస్టిస్ కావాలన్న స్టూడెంట్స్ తన్నులు తిన్నారు. వాళ్ళు తన్నులు తింటే వీళ్ళకి మంచిగా అనిపిస్తుందా? ప్రొటెస్ట్లా చేయాల్సింది కదా మీరు కూడా. ఎందుకు కొట్టిరు మరి పోలీసులని? ఇప్పుడు కొంతమంది వచ్చి అంటారు ఫస్ట్ పోలీస్ వాళ్ళే కొట్టారా అంటే, నువ్వు ఏమన్నది పోలీస్ వాళ్ళు ఎందుకు కొడతారు? అంతకుముందు పోలీస్ వాళ్ళు కొట్టిరా? ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు కొట్టాను పోలీసులు, ఇప్పుడు ఎందుకు కొట్టిరు? మీరు కొడితేనే. ఒక వీడియో చూసిన నేను, పోలీసు వాళ్ళు కొడితే నెత్తి వలిగిందని ఒక వీడియో పెట్టాడు ఐబ్రో దగ్గర. వాడిని ఒక 6 వీడియోస్ ఉంటాయి అనుకుంటున్నాను నాకు తెలిసి. సాడ్ బీజేఎం వేసుకొని ఒకటే వీడియోస్ పోస్ట్ చేస్తుండే. సో తీరా వీడియో మొత్తం కనుక్కుంది ఏంటంటే, ఆ వీడియోలో మస్తు వీడియోస్ వచ్చినాయి వాడి. తర్వాత బ్యాక్ ఎండ్లో ఆ వీడియో జరిగింది ఏంటంటే, వాడు పోలీసుల మీదకి నిల్చున్నారు, పోలీసులు వాళ్ళ మీదకి పెప్పర్ స్ప్రే కొట్టిండు. నిల్చున్న పోలీసు వాళ్ళ మీదకి. వాళ్ళని కొడతలేడు, ఏం చేస్తలేరు పోలీసు వాళ్ళు. వాళ్ళు ఖాళీగా నిల్చున్న పోలీసు వాళ్ళ మీదకి వీడి పెప్పర్ స్ప్రే కొట్టిండు. అంటే వీడు పెప్పర్ స్ప్రే కొడితే వాళ్ళు ఊకోవాలా? అంటే మీకు ఇంత ధైర్యం ఏడికేలు వస్తుంది? పోలీస్ వెహికల్స్ని మొత్తం ధ్వంసం చేసారు, పగలు కొడుతుర్రు, పార్లమెంట్కి ఎంట్రీ చేస్తారు. అంటే ఏంది నేపాల్ అనుకుంటారు? ఇది ఏం చేద్దాం అనుకుంటారు మీరు? దీన్ని మీకు కావాల్సింది ఏంది? ధర్మేందర్ రిజైన్ చేయాలి, దాని గురించి మాట్లాడరు, ప్రొటెస్ట్ చేయరు, జస్టిస్ కావాలని పోరాడారు. దానికి అందరూ సపోర్ట్ చేస్తారు. మీరు తప్ప దేవుళ్ళం గురించి తీసుకొచ్చి ఆ ఇండియన్ ఆర్మీని తిట్టడము ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మధ్యలో? ఇది ఆ ప్రొటెస్ట్ చేసేటోళ్ళకైనా తెలియాలి కదా.
అసలు దేని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నాం వాళ్ళకైనా తెలుసా అసలు ఇది ఏమవుతుందో ఆడ? ఇప్పటికైనా అర్థం కావాలి కదా. వీళ్ళు అంతమంది తన్నులు తిన్నారు కదా, అప్పుడు ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ లేరు బయట. బర్గర్లు తిని కూడా తిరుగుతారు బయట ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసిరో ప్రొటెస్ట్ దగ్గరికి రాండి అనేసి. అక్కడ బయట జనాలు తన్నులు తింటుంటే వీళ్ళు ఇంకా బయట తింటురు మంచిగా తిరుగుకుంటా, నవ్వుతుర్రు. వీళ్ళ మీకు సపోర్ట్ చేసేది? దీని వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను చూసి అన్నీ చూస్తా ఉన్నా, కానీ జనాలు మారుతారేమో అనుకుంటాను. లేదు, వీళ్ళని మైండ్ డైవర్ట్ అయితేనే ఉన్నాయి వీళ్ళ. కానీ వీళ్ళు ఇంకాకి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది చూస్తున్నా, చాలామంది స్టోరీ పెట్టడం ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నా. బట్ వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. అంటే జస్ట్ బికాస్ ఒకటి వచ్చి ఇట్లా జరిగింది అనగానే పోవడమేనా గొర్రెల్లాగా? మనం తెలుసుకోవద్దా మ్యాటర్ ఏంది కథ అనేది? అంటే ఇప్పుడు ఏంది, ఇక్కడ మీ దేవుళ్ళని ఎవ్వరిని తిట్టదానే కదా మీరు ప్రొటెస్ట్కి ఏమంటారు అగ్రీ చేస్తారు. ప్రొటెస్ట్ గురించి మాట్లాడితే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఒక ఆమె వచ్చేమో సీదా రాముడు ఈముడు అని తిడుతుంది. అంటే ఏంది? ఒకడు వచ్చేమో ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతాడు, ఒకడు వచ్చేమో బీజేపీ గురించి మాట్లాడతాడు, ఇంకోటి అయితే సీదా ఫక్ ది ఇండియన్ ఆర్మీ అంటాడు. అసలు ఇది ప్రొటెస్టా? ఇది దీనికి మళ్ళీ సపోర్టు. స్టార్టింగ్లో జరిగిందే ప్రొటెస్ట్. అప్పుడు వచ్చిన 50% ఆఫ్ ది పీపుల్, అప్పుడు వచ్చిన 50% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళే ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఎవరైతే వచ్చారో అప్పుడు ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళు ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్, అసలు స్టూడెంట్స్ కాదు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు వాళ్ళ స్టూడెంట్స్ని. సో ఇది నా టైప్ ఆఫ్ కంటెంట్ కాదు, బట్ నాకు ఎందుకో చేయాలనిపించి చేసిన ఈ వీడియో గురించి మాట్లాడాలనుకున్నా, అందుకే మాట్లాడుతున్నాను మీతోటి. ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఎట్లున్నారంటే వాళ్ళు కూడా అగెయిన్స్ట్గా ఉన్నారు మొత్తం గవర్నమెంట్కే. అంటే వాళ్ళకి ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ కొంతమంది మెయిన్ పేజెస్ అయితే నేను లిటరల్ చూస్తున్నా. నేను వీళ్ళ పేజెస్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతా. వీళ్ళు అగెయిన్స్ట్ గవర్నమెంట్ ఎన్ని పోస్టులు పెడతారు తెలుసా? ఈ మొన్నటి నుంచి నాకు తెలిసి ఇదైతే ప్రొటెస్ట్ జరుగుతుందో దీని మీద ఒక 1000 పోస్టులు అనే చేసి ఉండొచ్చు వాడైతే. మొత్తం మళ్ళీ అగెయిన్స్ట్ గవర్నమెంట్. అక్కడ జరిగేటి విషయాలే ఇట్లయితుందా అట్లయితుందా కొంచెం సర్కాస్టిక్గా. వీటి చాలా చూసిన వీడి పోస్టులు నేను ఇట్లా. ఎందుకు మెయిన్ పేజెస్ ఎందుకు ఇట్లా క్రియేట్ చేస్తారు ఒకటి? సో జనాలకి 2 సైడ్స్ తెలియాలి. మీమ్ పేజెస్ వల్ల ఏమవుతుందంటే ఓన్లీ 1 సైడే తెలుస్తుంది. నీకు 2 సైడ్స్ తెలిస్తే ఎవ్వరు ఏమన్నారు. ఇప్పుడు మనం మన దేవుడిని నమ్ముతానేమో అంధభక్తి అంటారు, అంతే కదా. వాళ్ళు నమ్ముతానేమో వాళ్ళు అరే వీళ్ళు ఎంత దేవుడి మీద వాళ్ళకి ఎంత నమ్మకం రా. అదే మనం నమ్ముతేమో అంధభక్తు. మేము ఎట్లా ఉంటాం తెలుసా? మా రిలీజియన్ మేము నమ్ముతాం, వేరే రిలీజియన్కి రెస్పెక్ట్ ఇస్తాం. కానీ కొంతమంది అట్లా ఉండరు. అక్కడ ప్రొటెస్ట్ తప్ప మిగతా అన్నీ జరుగుతున్నాయి గాయ్స్. మీకన్నా అర్థమవుతుంది అనుకుంటా. ఈ వీడియో చేయాలనే కారణం కూడా కదా ఒకటే, తెలుసుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఏంది కథ అనేసి, అంతే. సో ఇంతే గాయ్స్, దీని గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాం అంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్.